ఢిల్లీ ఉగ్రదాడిలో కార్లు కీలకంగా మారాయి. ఢిల్లీలో సీరియల్ బ్లాస్ట్ కు ప్లాన్ చేసిన ఉగ్ర డాక్టర్లు ఇందుకోసం కార్లను కొనుగోలు చేసినట్టుగా అనుమానిస్తున్నాయి దర్యాప్తు బృందాలు. సోమవారం ఉగ్రదాడిలో I-20 కారును ఉపయోగించగా మరొక 2 కార్లను కూడా సీజ్ చేశారు పోలీసులు. టెర్రర్ అటాక్స్ కోసం ఈ 2 కార్లను ప్రిపేర్ చేస్తున్నట్టుగా అనుమానిస్తున్నాయి దర్యాప్తు బృందాలు. నిన్న హర్యానా కండ్వాలీలో రెడ్ కలర్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ను కూడా పోలీసులు గుర్తించారు. ఉమర్ నబీ పేరుతో రిజిస్ట్రేషన్ అయినటువంటి ఈ కారును వారు గుర్తించడం జరిగింది. ఇదే కారులో అమోనియం నైట్రేట్, బాంబు తయారీ కోసం ఉపయోగించేటువంటి ఇతర రసాయనాలను కూడా తరలించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక మహిళా డాక్టర్ ఉపయోగించిన 3వ కారును కూడా సీజ్ చేశారు అధికారులు. ఈ అల్ఫలా యూనివర్సిటీలో ఆ కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ కారులో పేలుడు పదార్థాలు, ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒకవేళ పోలీసులకు పట్టుబడి ఉండకపోతే డిసెంబర్ 6న ఈ కార్లను ఉపయోగించి ఉగ్రదాడికి పాల్పడేవారిని అనుమానిస్తున్నారు పోలీసులు. ఢిల్లీలో జరిగినటువంటి ఉగ్రదాడిలో ప్రప్రథమంగా ఈ కార్లు చాలా కీలకంగా మారాయి. ఢిల్లీలో సీరియల్ బ్లాస్ట్ కు ప్లాన్ చేశారు ఉగ్ర డాక్టర్లు. ఇందుకోసం ఈ కార్లనే కొనుగోలు చేసినట్టుగా అనుమానిస్తున్నాయి దర్యాప్తు బృందాలు. సోమవారం ఉగ్రదాడిలో I-20 కారును ఉపయోగించారు. అలాగే అది కాకుండా మరొక 2 కార్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెర్రర్ అటాక్స్ కోసం ఈ 2 కార్లను కూడా ప్రిపేర్ చేస్తున్నట్టుగా అనుమానిస్తున్నాయి దర్యాప్తు బృందాలు. అయితే నిన్న హర్యానా కండ్వాలీలో రెడ్ కలర్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ను కూడా గుర్తించారు పోలీసులు. ఉమర్ నబీ పేరుతో రిజిస్టర్ అయినటువంటి ఈ కారు తనదే అన్నట్టుగా నిర్ధారించారు. ఇదే కారులో అమోనియం నైట్రేట్, అలాగే బాంబు తయారీ కోసం ఉపయోగించేటువంటి ఇతర రసాయనాలు కూడా తరలించినట్టుగా పోలీసులు గుర్తించారు. మహిళా డాక్టర్ ఉపయోగించిన 3వ కారును కూడా సీజ్ చేశారు. అల్ఫలా యూనివర్సిటీలో ఈ కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కారులో పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఒకవేళ పోలీసులకు పట్టుబడి ఉండకపోతే కనుక డిసెంబర్ 6న ఇదే కార్లను ఉపయోగించి ఉగ్రదాడికి పాల్పడే వారిని అనుమానిస్తున్నారు.